ఈ అధ్యాయంలో మునులు సూత మహర్షిని శ్రవణం, మననం మరియు కీర్తనల గురించి వివరించమని కోరుతారు. బ్రహ్మదేవుడు గతంలో చెప్పిన విధంగా వాటి అర్థాలు ఇలా ఉన్నాయి. శ్రవణం శివుని లీలలు, గుణాలు మరియు కథలను అత్యంత ఏకాగ్రతతో వినడం. ఇది సాధనకు పునాది వంటిది. కీర్తనం శివుని నామాలను, స్తోత్రాలను లేదా కథలను స్పష్టంగా భక్తితో పాడుకోవడం లేదా పఠించడం. ఇది మధ్యమ సాధన. మననం విన్న విషయాలను మనసులో నిరంతరం తలచుకుంటూ తర్కబద్ధంగా శివతత్వాన్ని ఆలోచించడం. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. వ్యాసమహర్షి వృత్తాంతం. ఒకప్పుడు వ్యాసమహర్షి సరస్వతీ నదీతీరంలో తపస్సు చేస్తున్నా ఆయన మనసులో ఏదో తెలియని అశాంతి ఉండేది. అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అక్కడికి వచ్చి వ్యాసుని అశాంతికి కారణమడిగారు. వేదాలను విభజించినా మోక్షమార్గంపై స్పష్టత లేదని వ్యాసుడు బదిలిచ్చారు. అప్పుడు సనత్కుమారుడు తనకు నందికేశ్వరుడు ఉపదేశించిన రహస్యాన్ని వ్యాసుడికి వివరించారు. కేవలం కఠిన తపస్సు మాత్రమే కాకుండా వేదసమ్మతమైన శ్రవణ, కీర్తన, మనన అనే 3 మార్గాల ద్వారానే పరమశివుణ్ణి చేరుకోగలమని, మోక్షం సిద్ధిస్తుందని బోధించారు. శివుని అనుగ్రహం ఉంటేనే ఈ మార్గాల పట్ల ఆసక్తి కలుగుతుందని ఈ అధ్యాయం సారాంశం.